చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 రోజులు అవ్వబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన హామీలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఎంతవరకు నెరవేరుతుందంటారు? ఒక పక్క రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పి ఇప్పటికీ ఎన్నో ఆరోపణలు వచ్చాయి కదా, మరి ఏం చెప్తారు అసలు? మేము ఈ విషయం లోగడే చెప్పుకున్నాం. ఎందుకంటే జగన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేసే వ్యక్తి కాదు. ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడంటే అప్పులు తీసుకొచ్చాడు, మనకున్న ఆస్తులు తాకట్టు పెట్టాడు, ఆఖరికి తాగుబోతులను తాకట్టు పెట్టాడు. అలా తాగుబోతులను తాకట్టు పెట్టి వాటి మీద వచ్చే ఆదాయంతో సంక్షేమం అని చెప్పి ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసి అభివృద్ధి ద్వారా వచ్చే ఫలాల్ని సంక్షేమ పథకాల రూపంలో అందిస్తానికి ఉన్నారు. ఇవాళ దేదీప్యమాన్యంగా రాష్ట్రం విరాజిల్లుతుందనే దానికి సాక్ష్యం బాబు గారు రాగానే అమరావతి వర్క్ జరుగుతుంది రేయింబవల్లో. నిన్న పోలవరం సందర్శించారు. పోలవరం సందర్శించి ఆయన ఒకటే మాట చెప్పారు, ఆయన కడుపు తరుక్కుపోయిందని చెప్పి. నిజంగా ఆయన చూసిన తర్వాత మాకు కూడా అదే అనిపించింది. ఆయన చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావు. 72% పూర్తి చేసిన పోలవరాన్ని ఇవాళ మళ్ళీ 4 సంవత్సరాలు పూర్తి చేస్తే కూడా పూర్తి అవ్వని స్థితిలోకి తీసుకొచ్చావు నీ అసమర్థత వల్ల. అటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ద్వారా వచ్చే ఫలాలు సంక్షేమం ఆవేలో ఉంటాడు తప్ప వీళ్ళగా అప్పులు తీసుకొచ్చి అప్పుల ద్వారా సంక్షేమం చేసి అప్పుల వల్లనే రాష్ట్రాన్ని నడుపుతామనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. కనుక ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి, సంక్షేమం ప్లస్ అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రం దేదీప్యమాన్యంగా వెలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణం అద్భుతంగా జరుగుతుంది. పోలవరం పూర్తవుతుంది. ప్రజలందరూ కూడా బాబు గారు చెప్పిన 4 హామీల్లో మొదటగా డిఎస్సి మొదటి సంతకం చేశారు. వికలాంగుల వితంతులు 4000 పెన్షన్ రెండో సంతకం చేశారు. అలా ఆయన చెప్పిన హామీ ప్రతిదీ 4 సంతకాల రూపం చేశారు. అది కన్ఫామ్గా జరుగుతుంది. నెలలోనే, ఎక్కువ టైం కూడా కాదు, రాసి పెట్టుకోండి, నెలలోనే మార్పు అనేది మొదలవుతుంది. మీరు చేసిన అవకతవకలు అరాచకాలు వీటన్నిటికీ బయటకు తీసుకొని అట్ ద సేమ్ టైం రాష్ట్రాల మీద అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి, మీ అవినీతి మీద ఫోకస్ పెట్టాలి. ఇవాళ ఏదో మనం అవినీతి చేసేసి తప్పించుకుంటాం అనుకుంటున్నాడేమో. ఏ ఒక్క నా కొడుకు కూడా తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. ప్రతి ఒక్కడు మీరు చేసిన అవినీతికి సమాధానం చెప్పాలి. నేను బాబు గారు చెప్పారు, ఈ పోలవరం నాశనం అయిపోవడానికి కారణం నువ్వే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. దీనికి సమాధానం ప్రజలకు మీరు చెప్పాలి. దీనికి ఆ నష్టపరిహారం కూడా మీ ద్వారానే దాన్ని చేయాలని ఆలోచనతో కూడా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఏదో ఇవాళ ఈ ఈవీఎం ట్యాంపరింగో ఇంకోటో అని మీరు అనుకుంటే మీకన్నా ఇంతకన్నా అసలు మిమ్మల్ని అమాయకుడు అని కాదు, మీరు అతి తెలివి. మీరు తెలివి కూడా కాదు, అతి తెలివి. అంటే ఏదైనా నాకంతా తెలుసు, నేనే మోనార్కుని అనుకున్నాను మొన్నటిదాకా. 5 సంవత్సరాల్లో ఒక్క పూటకు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేని వ్యక్తివి నువ్వు. 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాక ఒక్క పూట బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ఇది చేశాను, ఇది చేయాలనుకున్నానని చెప్పలేని అసమర్థుడివి. అటువంటి వ్యక్తివి నువ్వు ఇవ్వాలేదో వచ్చేసి ఈవీఎం ట్యాంపరింగో లేకపోతే ఇంకోటి చెప్తే నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు. అసలు నిన్ను ఇక్కడ ఉపేక్షించి నీ వెంట నడవడానికి ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ఎవరూ లేరు. నీ వెనక ఒకరో ఇద్దరు భజన పరులు ఉండేవాళ్ళు తప్ప నీ వెనక ఎవరు నిలవరు. 2029 నాటికి ఇక్కడ వైసీపీ పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుంది. నువ్వు ఎక్కడ ఉంటావో నీ ఊహకే వదిలేస్తున్నావు. అది ఇటువంటి అసందర్భ పేరాపణలు అసమర్థత మాటలు మానేసి ఏదన్నా ఇప్పుడైనా సరే నీకు ప్రజలు ఒక దీన్ని ఇచ్చారు కనుక ఆ తీర్పు శివరహావించి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, రేపు నువ్వు ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నావో అలా చెప్పుకో. అంతేగాని అసమర్థమైన మాటలు అసంపూర్తి మాటలు ఇలాంటివి చెప్పి నువ్వు ఇచ్చేసుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.